స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు ఉంటారు. మనం చూస్తున్నాము ప్రతి సంవత్సరం స్వాములు కన్య స్వాములు అవుతుంటారు, గురుస్వాములు కూడా ఉంటారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది స్వాములు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వేసుకుంటారా? అసలు ఏంటి స్వామి దగ్గర? నేను ప్రతి సంవత్సరం వేసుకుంటాను స్వామి మాల. మా బస్సులో దాదాపు 100 నుండి 150 మంది ప్రతి ఇయర్ స్వాములు వేస్తూనే ఉంటారు. ఒక స్వామిని చూసి ఇంకో స్వామి కూడా వేయాలి, నేను కూడా మీతో కలవాలి స్వామి అని ప్రతి సంవత్సరం స్వాములు పెరుగుతూనే పోతుంది. మా దగ్గర భజనలు కానీ, పూజలు కానీ, దీక్ష కానీ, నియమాలు చాలా మంచిగా జరుగుతాయి. మా దగ్గర ఉన్న గురుస్వాములు కూడా నియమాలు నేర్చుకుంటూ, పూజ విధానం నేర్చుకుంటూ, భజన పాటలు నేర్చుకుంటూ నిత్యంగా శబరిమలకి తీసుకుపోయి ఎలాగైతే వచ్చారో అలాగే తీసుకెళ్లి మళ్ళీ ఇంటికాడ తెచ్చే బాధ్యత మా గురుస్వాములు. స్వామి సాంచనం దేవుని దయ వల్ల ప్రతి సంవత్సరం సంఖ్యతో పోతూనే ఉన్నాం. పాదయాత్రలు కూడా చేస్తున్నారు మా స్వాములు. కొంతమంది మంచి భజన కార్యక్రమం చేస్తున్నారు, కొంతమంది గురుస్వాములు పూజ కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంచిగా జరుగుతున్నాయి. పేరు పెట్టి పిలుస్తారు. శ్రీనివాసుడు, ఆంజనేయుడు, దుర్గమ్మ తల్లి, సాయిబాబా. అయ్యప్పకు మాత్రం పేరు పెట్టి పిలువరు స్వామి. నీ కోట్లు ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, స్వామి స్వామి పాదం. అంతేగాని ఈ స్వామికి నియమాలు అంటే అంత ప్రత్యక్ష, ఈ దేవునికి అంత పవర్ఫుల్, ఈ దేవుడు అంటేనే అంతే. స్వామి ఇంకోటి మనం విన్నాము కేరళలో సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈసారి స్వాములతో పాటు అక్కడ అయితే అయితే స్వామి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు కాబట్టి స్వాములు ఇంకొక మరి కొంతమంది స్వాములు ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుతాం. స్వామి మీరు ప్రతి సంవత్సరం మాలేసుకుంటారు కదా, అంటే పొద్దునే లేచి ఏం చేస్తారు స్వామి? దానం చేసి పూజ చేసుకుంటారు. అంటే మీరు ఏమన్నా జాబ్ చేసుకుంటారు కదా, దానికి ఏం ఆటంకాలు అవి ఉండవు కదా? ఓకే. 40 రోజులు దీక్ష స్వామి? 41. ఇరు కూడా అవి తీసుకుని కేరళకి వెళ్తుంటారు. కేరళలో ఈసారి ఒక విచిత్రం ఉంది తెలుసా స్వామి? ఏంటో అంటే ఏంటంటే అక్కడ వైద్యశాల గురించి సంబంధించి పెట్టారు. అంటే స్వాములు చాలా మంది సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కాబట్టి అక్కడ హాస్పిటల్కి సంబంధించిన టాబ్లెట్స్ కానీ, హాట్ వాటర్ కానీ ఇలాగా పెడుతూ ఉన్నారు స్వామి. 16 గంటలు 18 గంటలు మాకు నిల్వ వచ్చింది. ఏడ్చుకున్నా చాలా గోస మా హరిగోస నరకం చూసినాం స్వామి. ఈసారి తెలుస్తుంది అంత స్వామి దగ్గర మన దేవుందండి, మన నిమిత్త మాత్రం. అందుకనే స్వాములు చూస్తూ ఉన్నాగా ప్రతి సంవత్సరం స్వాములు పెరుగుతూనే ఉంటారు. కానీ కన్ని స్వాములతో పాటు అందరూ స్వామియే శరణమయ్యప్ప అంటున్నారు. చూస్తూనండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.